శ్రీ విద్యా ఛానల్‌కి స్వాగతం అండి. మనకి మార్చ్ 5, 2025న స్కంద షష్ఠి ఉంది. అయితే ఈ స్కందుడిని మనం సుబ్రహ్మణ్యుడని, కుమారస్వామని, మురుగనని చాలా వివిధ పేర్లతో పిలుస్తుంటాము. అయితే ఈ స్కంద షష్ఠి మీకు ఇంకో విశేషం ఏందంటే 5వ తారీఖు ఉదయాన్నే 7:30 తర్వాత మనకి కృత్తికా నక్షత్రం ఉంది. అంటే ఆయన నక్షత్రమే. అంటే ఇంకెంత విశేషమైనటువంటి రోజో గమనించండి. ఈరోజు నేను ఇచ్చిన మంత్రాన్ని కింద మీరు గమనించి ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుతూ చక్కగా మీరు 11 ప్రశ్నలు చేసినట్టయితే విశేషమైనటువంటి వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, దాంపత్య సమస్యలు, కోర్టు సమస్యల నుంచి పరిష్కారం మీకు చూపబడుతుంది. అలానే నేను ఇచ్చిన మంత్రాన్ని ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్య స్వామికి చదవడం మొదలుపెట్టండి. ఈ స్కంద షష్ఠి నుంచి ఖచ్చితంగా మీకు 100% మీకు సంపూర్ణ ఫలితాలు మీరు 21 రోజులనే గమనిస్తారు. ప్రతి మంగళవారం కూడా ఈ స్కంద షష్ఠిని ఉపయోగించుకొని కృత్తికా నక్షత్రాన్ని ఉపయోగించుకొని చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.